నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని వైసీపీ ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. పరిశ్రమలో కరెంటు వాడితే సర్ఛార్జీ విధించిన ఘనత ఆ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 23% మేర పెరిగిందని సీఎం చెప్పారు. సౌర పవన విద్యుత్ను 7,700 మెగావాట్ల మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీ అని చెప్పారు. 2019-24 మధ్య అసమర్థ పాలనతో రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసేసిందని, ఆ విషయం అంతర్జాతీయ అంశంగా మారిపోయిందని గుర్తు చేశారు. దావోస్లోనూ దీనిపై చర్చ జరిగిందన్నారు. ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజానా నుంచి 9,000 కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు 14-19 కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఒకసారి ఇదే మరి రెన్యూవబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి, నేను ఆ రోజు అనౌన్స్ చేశాను, భవిష్యత్తులో ₹1.50 నుంచి ₹2 లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆ రోజుట్లోనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు ₹2.40 50 వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అయితే ఆ దిశ 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్లీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈ రోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు, పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్లీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గాని పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు, కానీ వాళ్లకు ఏదైతే 2 ఉంటాయి అధ్యక్ష, ఇక్కడ ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు. ఒక వ్యక్తి ఎగువ ప్రాబ్లం కి రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారీతనం అని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు అధ్యక్ష, అక్కడితో ఆగల. సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణదల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేష్ వారికి సమాధానమిచ్చారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్న అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేశాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని,
ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్డు పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్, వైలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులు. గత ప్రభుత్వ హయాంలో చేసిన 3 రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రాంత రైతులు వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రైతు బిడ్డగా అండగా నిలిచారని, కేసులు పెట్టినా వెనకడుగు వేయలేదన్నారు. వెలగపూడిలో రాజధాని రైతు ఐకాస ఆధ్వర్యంలో బీఆర్ నాయుడుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకు రాజధాని రైతులతో సమావేశమయ్యాను. విజయవాడ, రాజమహేంద్రవరంలో పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి లాంటి ఉద్యమం ఇప్పటి వరకు చూడలేదు. రాజధాని రైతులు, మహిళల కన్నీరులో వైసీపీ కొట్టుకుపోయింది. ఉద్యమం విజయవంతమైనందుకు శ్రీనివాసుని కళ్యాణం నిర్వహిస్తున్నాం. ఈ నెల 15న జరిగే కళ్యాణంలో రైతులంతా పాల్గొనాలి అని బీఆర్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. బాలకోట అయితే ఉంది, తర్వాత తిరుపతిరావు ఏంది, శివారెడ్డి ఏమింది, రాయపాటి శైలజ, ఖమ్మంపాటి శిరీష, మీరందరూ పేరు పేరున ఈ ఉద్యమంలో. నేను ఒకరోజు గుంటూరు జిల్లాలో పర్యటనలో ఉంటే నేను, నా మిత్రుడు వంగవీటి రాధా, మీ అందరితో నేను కూడా చేతులు కలిపి నడిచాను. అదేవిధంగా రెండోసారి రాజమండ్రిలో పాదయాత్రలో నన్ను ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రభుత్వం, నేను ఆటోలో బయలుదేరి ఉద్యమం దగ్గరికి వచ్చాను. ఇవన్నీ తలుచుకుంటా ఉంటే నేను ఈ ఉద్యమం నన్ను ఎవరు ఒసిగొల్పలేదు, నన్ను ఎవరు అడగలేదు. నేను ఒక రైతు బిడ్డగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి అంతే తప్ప నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక తెలుగు బిడ్డని, ఒక రైతు బిడ్డని. ఎన్ని కష్టాలు పడ్డారంటే నేను దగ్గర నుంచి చూశాను. పోలీసులు లాఠీ దెబ్బ అయితే లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు, 100 కేసులు మా మీద కూడా కేసులు పెట్టారు. మా బ్యూరో చీఫ్ రమేష్ అయితేనే ఉంది, రాకేష్ అయితేనే ఉంది, రవీంద్ర అయితేనే ఉంది. వీళ్ళందరి మీద కేసులు పెట్టి, మూర్తి గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమాలను చేయొద్దని చెప్పి మాకు చాలా బలవంతం చేశారు. కానీ మేము ఎవరి మాట వినలేదు. మొట్టమొదటి రోజు ఎలా ఉందో ఉద్యమం అయిపోయే వరకు కూడా మేము మీ అమ్మడున్నాం. ఒకరోజు స్టార్టింగ్లో మీకు అందరికి గుర్తుండవచ్చు, రైతులు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ రాక్షస పాలనలో వాళ్ళు ఏం చేస్తారు అనేది భయపడుతూ ఉంటే, నేను ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి 8 ఓబీ లైవ్ వ్యాన్లని మొత్తం అమరావతి అంతా అన్ని గ్రామాలు వాటిని పెరడ్ చేయించడం జరిగింది. ఓ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, దాని ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు అట్లా తిప్పావని. లేదన్నా, నువ్వు మన రైతులు చేసే ఉద్యమానికి ప్రోత్సహించాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. మాకేమన్నా జరిగితే ఇక్కడ మీడియా ఉంది,
ప్రపంచానికి తెలియజేస్తారనే ధైర్యం నింపాలని చెప్పి చేశాను తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అప్పుడు నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఏపీఎస్ ఎస్ఈ ఎంఓయూ చేసుకున్నాయి. ఐటీ ఇతర పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. దాదాపు 2 లక్షల మంది రాష్ట్ర యువతకు అంతర్జాతీయంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. 50 గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలో 500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనుంది. 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, 30 ఐటీఐలోని 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణ ఇవ్వనుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన అంతర్గత రోడ్లకు ప్యాచ్ వర్క్లను శరవేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతినగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు జీఎంసీ వెహికల్ షెడ్ను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన రోడ్ల ఏర్పాటుకు ముందే డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. ప్యాచ్ వర్క్లను నామమాత్రం కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేసేలా ఎమ్యూనిటీ కార్యదర్శులు, ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. శివారు ప్రాంతాల్లో డ్రైన్ల ఏర్పాటుపై ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్ధ్య పనులపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏటి అగ్రహారంలో త్రాగునీటి శాంపిల్ తీసి క్లోరిన్ శాతాన్ని తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఈఈ సుందరరామరెడ్డి, డిఈ మధుసూదన్, ఏఈలు, టీపీఎస్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 6 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కొనసాగనున్నాయి. గురువారం గరుడధ్వజపేట ఆరోహణము వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు సతీష్ ఆచార్యులు మీడియాకు వెల్లడించారు. అలాగే 15వ తేదీన శ్రీవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరగనుందని, అదే రోజు సాయంత్రం స్వామివారి దివ్య రథోత్సవము నేత్ర పర్వంగా సాగనుందని వివరించారు. ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని కాంగ్రెస్ ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి భార్గవ్ ఆరోపించారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా పక్కన పెట్టేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు తప్ప సంక్షేమం ఎక్కడ అమలవుతుందని నిలదీశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయానికి ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి భార్గవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భార్గవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రొఫెషనల్ వింగ్ కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువత పోరు పేరుతో నిరసన తెలిపే హక్కు వైసీపీకి లేదన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్, డాక్టర్ జాన్బాబు, గడ్డంపాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బలపరిచి షర్మిలా గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో
ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క విధులు విధానాలని అన్ని జిల్లాలకు తిరుగుతూ వారికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలని ఎప్పటికప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాకి విచ్చేసినటువంటి వల్లూరు భార్గవ్ గారికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేస్తూ వారి శాఖను నిర్విఘ్నంగా కొనసాగించి కాంగ్రెస్ పార్టీ బలపరచడంలో విజయపదంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క పూర్తి బాధ్యత నిర్వహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సెల్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇక్కడున్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా నేను ఇప్పుడు తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడికి వచ్చానండి. ఏఐపిసి ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్సు, ఇంజనీర్సు, ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్గా ఉంటూ పీసీసీ గారు షర్మిలారెడ్డి గారు ఏదైతే నాకు ఇప్పుడు ఇచ్చిన అవకాశం, రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ ముందుకెళ్తాం జరుగుతుందండి. పాలసీ మ్యాటర్స్ మీద ఇలా ప్రొఫెషనల్స్ అందరినీ ప్రతి డిస్ట్రిక్ట్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్ట్రిక్ట్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకొని మరి మార్పులు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక పాలసీ మ్యాటర్ల మీద పీసీసీకి అలాగే డీసీసీ విజయ్ అన్న గారికి అవైలబుల్గా ఉంటూ వారికి ముందుకెళ్ళటానికి మేము తోడ్పడతామండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము అనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి. బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అందరూ చూశారు, వారు దాన్ని ఎలాగా ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు. ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న విధి విధానాలు చూస్తుంటే సూపర్ 6 ఏమీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దానికి పోగా ఇప్పుడు వీళ్ళు ప్రాంతాలకి ప్రయోజనాలని వదిలేసి పంతాలకి పోతూ వారు వీరు వారిని ఊరిని జైల్లో వేసుకొని కాలవ్యాపనం చేయకుండా తక్షణం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీని చంద్రబాబు గారు అలర్ట్గా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ దానికి సమగ్ర కావాల్సిన డేటాని కూడా మేము అందజేయటం జరుగుతుంది. బీజేపీ మీరు చూస్తే కనుక మన దేశంలో ఇప్పుడు బీజేపీకి ఓన్లీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ని అంతం వైసీపీకి అనుకూలంగా ఉన్న నాయకుల్ని కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళితో గురువారం అంబటి రాంబాబు ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ డైరెక్షన్ లోనే రాజకీయ వేధింపుల పర్వం జరుగుతోందని ఆరోపించారు. న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులు నిలబడవని చెప్పారు. కొన్ని కేసుల్లో బెయిల్ తీసుకోవడం జరిగింది, కొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చి సరిపెట్టుకోవాల్సిందిగా కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కానీ సడన్గా రాత్రి ఒక కేసు తీసుకొచ్చి సిఐడి వారు ఈపీ వారెంట్ వేసి తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు కోర్టులో హాజరుపరిస్తే దాని మీద సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత రాత్రి 12 గంటలకు కోర్టు వారు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఈ కేసులో ఖచ్చితంగా రాత్రి పోటీ చేసిన కేసులో 111 మళ్ళీ యాడ్ చేశారు. 111 అనేది వర్తించదని అనేక సందర్భాల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ 111 దీనిలో యాడ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టు వారికి మా న్యాయవాదులు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత 111 తొలగించి
రిమాండ్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నాం. బహుశా వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ రేపు ఎల్లుండిలో బెయిల్ వస్తుంది. మళ్ళా ఇంకో కేసు ఎక్కడో బాపట్లలో ఉందని మళ్ళీ బాపట్లలో పీటీ వారెంట్ వేసేటటువంటి పరిస్థితి వేశారని వేస్తున్నారని తెలుస్తుంది. నిజంగా 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం. అంత ఆర్గనైజ్ చేసుకుని క్రైమ్ చేశారు. ఇది తేలిక బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని దాని అర్థం. నిజానికి పోసాని కృష్ణమూర్తి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని 111 సెక్షన్ వేస్తూ వచ్చారు. అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరంటే ఆంధ్ర పోలీస్ వాళ్ళు. అంత ఆర్గనైజ్డ్. ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీటీ వారెంట్, ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్. కర్నూలు టు గుంటూరు, గుంటూరు టు కర్నూలు, కర్నూలు టు విజయవాడ, విజయవాడ టు కర్నూలు, మళ్ళా గుంటూరు. ఈ విధంగా 67 సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాన కృష్ణమురళి గారిని అక్కడికి అక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పని కట్టుకొని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతున్నది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. పోసాన కృష్ణమురళి గారు తప్పు చేశారా, రైట్ చేశారా అనేది, ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటమా కొట్టేయటమా జరుగుతుంది. జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆరోపించిన విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఆయన పార్టీలో ఉన్నంతకాలం జగన్ కు సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. అసలు ఆయనే ఒక పెద్ద కోటరీ అని ఆరోపించారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలకు లబ్ధి చేకూరేలా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఇక కోటరీ ఉండదని చమత్కరించారు. పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి? బురద చల్లడం. ఆయనకు అదేం పెద్ద అతీతం కాదు. ఆయనైనా సరే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్తమానంగా పెరిగాడు. ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడయ్యాడు. పార్లమెంటు సభ్యుడు అవ్వకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవులోను రైట్ చెవులోను ఆయనే సలహాలు ఇచ్చేవాడు. ఏదన్నా క్వార్టరీ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టరీకి ఎవరు లేదు. మరి ఆయన మాట్లాడుతున్నారంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడతారు. స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు. 11 సీట్లు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే. సాయిరెడ్డి గారు ఈ పార్టీకి నుంచి బయటికి పోయాడు. బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకులు పేరడం ద్వారా ఇతర పార్టీలకు లాభం చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడు. గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో కవిత్రి మొల్లా జయంతి కార్యక్రమం గురువారం సాయంత్రం ఆమె చిత్రపటానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మొల్లా జీవితాన్ని ఆవిష్కరించారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవిత్రి మొల్లా అని చెప్పారు. 16వ శతాబ్దానికి చెందిన కుమ్మరి శాలివాహన కులస్తరాలు మొల్లా అని వివరించారు. మొల్లా అసలు పేరు ఆతుకూరి మొల్లమాంబ అని పేర్కొన్నారు. 85వ జన్మదినాన్ని ఘనంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పురుషోత్తం గారి నాయకత్వంలో శాలివాహన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. కవయిత్రి మొల్లమాంబ గారు శాలివాహన కమ్యూనిటీలో, శాలివాహన కమ్యూనిటీ అంటే మన వాడుక భాషలో కుమ్మరి కులస్తులు. ఆ కులంలో జన్మించి 585 సంవత్సరాల క్రితం జన్మించి ఆమె ఆ రోజుల్లో అత్యున్నతంగా చదువుకొని, ఒక బలహీన వర్గంలో పుట్టి అత్యున్నతంగా చదువుకొని వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువదించి ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి అందించినటువంటి గొప్ప కవయిత్రి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా
ఆ శాలివాహన కమ్యూనిటీలో గొప్పగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే కవయిత్రి మొల్లమాంబగా అందరూ భావిస్తారు. ఆ మొల్లమాంబ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి శాలివాహన కమ్యూనిటీలో అత్యున్నత స్థాయిలో చరిత్రలో నిలిచిపోదగినటువంటి ఒక మహిళా కవి మొల్లమాంబ గారు. ఆయన జన్మదినాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఆమెను గుర్తు చేసుకుని ఒక గౌరవంగా ఆమె జన్మదినాన్ని చేసుకోవటం మేమందరం చాలా సంతోషిస్తున్నాం. శాలివాహన కమ్యూనిటీకి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. పురుషోత్తం గారి నాయకత్వంలో వారందరికీ కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశంగా సందర్భంగా భావిస్తూ వారికి ఈ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాలివాహన కమ్యూనిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.